హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. విజయవాడ వెళ్ళినప్పుడు మా బాబుకి షర్ట్ కొన్నాము. దాని మీద ప్యాంట్ అయితే మ్యాచ్ అవ్వలేదు. ప్యాంట్ తీసుకోవడానికి అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న విశాల్ మార్ట్కి అయితే వచ్చాము. మా అమ్మాయి అయితే నన్ను ఒక ఆట ఆడుకుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఇటువైపు అది కొంచెం ప్యాంట్ కొంచెం డార్క్ ఉంది. దీనికి మ్యాచ్. మేము విజయవాడ వెళ్ళినప్పుడైతే ఒక జీన్స్ షర్ట్ అయితే తెచ్చాము. దాని మీద ప్యాంట్ అయితే వైట్ కానీ బ్లాక్ కానీ కావాలి. మాకు ఇక్కడైతే దొరకట్లేదు. లాస్ట్కి ఏం తీసుకున్నాం అనేది వీడియోలో చూడండి. వైట్ లేదా వైట్ జీన్స్ ప్యాంట్ కావాలి. ఈ మాల్లో స్టాఫ్ కనిపిస్తే వాళ్ళని అడిగాము, వైట్ కానీ బ్లాక్ కానీ జీన్స్ ఉన్నాయా అని. వాళ్ళేమో మాకు తెలీదు అంటున్నారు. ఇంకా ఉన్నట్లో 2 తీసుకొని వచ్చాము. నా పేరెంట్స్ నా కోసం బట్టలు నన్ను కష్టపడతారు. యో ఆగా ఇది అక్కడ పెట్టేసి నువ్వు కూడా పెట్టుకో ప్లీజ్. ఇటు చూడాలి, ఒకసారి అద్దంలో వేసుకో. అద్దంలో ఇటు సరేపా. డ్రెస్సులు అయితే అసలు చాలా కాస్ట్ ఉన్నాయి. ఈ డ్రెస్ అయితే 750 ఎంత ఉందండి. బయట చాలా తక్కువ ఉంటుంది. మా అమ్మాయి అయితే వాడికి తీసుకున్నారుగా, నాకు తీసుకోవాల్సిందే అని చెప్పి కిడ్స్ వేర్కి వచ్చింది. ఆమెకైతే ఏమీ నచ్చట్లేదు. కొన్ని మోడల్స్ అయితే ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంది. ఇక్కడ నేను కొన్ని చూపిస్తున్నాను కదా, నాకు ఈ నచ్చి వీటిని అయితే వీడియో తీసుకుంటున్నాను. ఇది హబక్కు ఫ్యాబ్రిక్ అన్నమాట. సేమ్ ఇలాంటివే స్టిచ్చింగ్ చేస్తాను. మీలో ఎవరైనా ఉన్నారా ఇలాగా? అంటే మాల్స్కి వచ్చినప్పుడు ఫొటోస్ తీసుకొని సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు. కాస్ట్ ఎంత ఉంది? ఆడబెట్టి వద్దు, ఆడబెట్టేసి. అన్నయ్యకి బట్టలు కొనడానికి వచ్చాం, నీకు కాదు. ఇక్కడ కలెక్షన్ అయితే బాగుంది, కిడ్స్ వేర్ అలాగే టాప్స్ అవి కూడా ఉన్నాయి. నాకైతే ఇక్కడ ఒక డ్రెస్ అయితే బాగా నచ్చింది, నేను చూపిస్తాను. ఆ డ్రెస్ తీసుకుందాం అనుకున్నా కానీ 1900 ఉంది. షాపింగ్కి వచ్చేటప్పుడు ముందే అనుకోవాలి, మనం ఏది తీసుకోవాలో అది మాత్రమే తీసుకొని రావాలి, వేరే వైపు వెళ్ళకూడదు అని చెప్పి. కానీ నేను మా అమ్మాయి వల్ల వచ్చాను. కానీ నేను కూడా టెంప్ట్ అయిపోయాను కొన్ని డ్రెస్సులు చూసి, బాగుంది తీసుకుందామని. కానీ మనకి బడ్జెట్ ప్రాబ్లం కదా, నెక్స్ట్ టైం తీసుకుందామని అనుకున్నాను. నేను చూపిస్తాను అదే డ్రెస్ అనేది. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. ఈ డ్రెస్ ఇలా కుడితే వేసుకుంటావా? నేను కుడితే అంటే వేసుకొని అంటుంది. దీని మీదకైతే హ్యాండ్స్ వస్తాయి. నేను కుడితే వేసుకుంటావా నువ్వు? వేసుకోను.
మా అమ్మాయికి కొన్న డ్రెస్సుల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ నేను కష్టపడి కుడితే మాత్రం అవి బాగోలేదు అని చెప్పింది. నేను సేమ్ అలాగే డ్రెస్ కుడతాను, వేసుకుంటావా అంటే వేసుకోను అని మొహమాటం లేకుండా చెప్తుంది. ఇది బాగుంది కదా. నేను ఇందాక చెప్పా కదా డ్రెస్ నచ్చిందని, ఆ డ్రెస్సే నేను పట్టుకున్న డ్రెస్. అదైతే బాగుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.